వీరభద్ర సార్ నమో నమ. ముస్లిం సోదరులకు అల్లా ఏం చెప్పాడో తెలియదు కానీ, క్రైస్తవ సోదరులకు యేసుప్రభు ఏం చెప్పాడో తెలియదు కానీ, మా నాన్న వీరభద్రుడు మాత్రం ఒకటే చెప్తున్నానా, కర్మ సిద్ధాంతం ఉంటుంది. మాంసం చూపిస్తాం తినరా అంటే వద్దు స్వామి, ఒక జీవుని చంపి తిని ఆ ఉసురు నాకు వద్దు, శరీరం నశించిపోతుంది అనల్లా. మద్యం పెడతాడు తాగరా అంటే వద్దు స్వామి, ఆ శరీరం నశించిపోతుంది. బానిసయ్యి భార్య పిల్లల మధ్య చులకనయ్యి వ్యవస్థలో నేను ఒక సర్వనాశనం అయిపోతాను వద్దనల్లా. జూదం పెడతాడు ఆడరా అంటే వద్దు స్వామి, ధర్మరాజు అట్లా ఆయన జూదం ఆడి రాజ్యం పోగొట్టుకొని భార్యని కూడా ఒత్తు పెట్టినాడు స్వామి, వద్దు స్వామి అనాల. తర్వాత మటకాడరా అంటే వద్దు స్వామి, 1:1 వచ్చేది కష్టపడి డబ్బే నిలబడుతుంది, ఆ దరిద్రం ముద్దు ఇంటికి దరిద్రం చుట్టుకుంటే నాశనం అయిపోతాను వద్దనల్లా. వ్యభిచారం చూపిస్తాను చూడరా అమ్మాయి బాగుందంటే వద్దు స్వామి, నేను ధర్మంగా ఉండాలంటే నా భార్య కూడా అట్లా ధర్మంగా ఉండాలంటే నేను కూడా ఉండాలి స్వామి, నా భార్య అట్లుండి నేను ఇట్లుండాలంటే అట్లా కాదు స్వామి, వద్దు నాకు పరశురామం వద్దనాలంట. ఇవన్నీ ఎదుర్కోవాలన్నా, ఇవన్నీ ఎదుర్కొంటే నువ్వు శివునిలో లీనమవుతావు, శివుడు నీకు శిష్యుడిగా స్వీకరించిన, అంతేగాని అన్ని స్వీకరించి మాయలో ఉండి నాకు అది ఇది అని చెప్పడం డ్రామాలు వదిలేయండి. వీరభద్ర యుగం ఇది. జై రణ.